శ్రీ మాత్రే నమః. దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతం అని చాలామంది స్త్రీలకు ఒక డౌటు. దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే ఆ ఇంటికి, ఆ ఇంట్లో వాళ్ళకి అశుభం కలుగుతుందట అని చాలామంది స్త్రీలు భయపడుతున్నారు. అలా కాలిపోతే మనం ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని వాళ్ళకు ఒక డౌటు. అసలు ఇక్కడ అలాంటి విషయాలకు, అశుభాలకు ఎలాంటి సంబంధం లేదు. దానికి ఎలాంటి పత్తి వాడుతున్నామో, అదేవిధంగా ఎలాంటి నూనె వాడుతున్నామో, మనం ఈ దీపాన్ని ఏ కోణంలో పెట్టామనేది చూసుకోవాలి. మనం ఈ 3 కారణాలను సక్రమంగా పాటించగలిగితే ఎవరు వెలిగించినా వత్తి పూర్తిగా వెలుగుతుంది. దీనికి అశుభానికి ఎలాంటి సంబంధం లేదు. అస్సలు భయపడకండి. మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మనకు ప్రతిరోజు యజ్ఞం చేసినంత పుణ్యం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా ఒక ఇంట్లో ప్రతిరోజు స్త్రీలు యజ్ఞం చేయడానికి వీలు కాదు కాబట్టి ఇలాగా ప్రతిరోజు చేస్తే వాళ్ళకు యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. అది వాళ్ళ పిల్లలకు కూడా చెందుతుంది. సో వీలైనంత వరకు అలా చేయడం వల్ల కూడా మనకు పుణ్యం